పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి సార్. నిషేధిత సంస్థ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలకు అలాగే పాకిస్తాన్ భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది చనిపోయినట్లుగా 70 మందికి పైగా గాయపడినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ పెత్తనం పట్ల పీఓకే ప్రజల్లో అసహనం పెరుగుతోంది. అసలు ఈ అంశం చెప్పే ముందు మీరన్న పదం నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, ఇది ఇండియన్ లాంగ్వేజ్ కాదు. ఎందుకు మీరు ఎలా పొరపడ్డారో నాకు తెలుసు, అర్థం పత్రికల్లో వచ్చింది సార్. మీరు రాయిటర్స్ పత్రికల్లో ఎందుకు వచ్చింది చెప్తాను. మీరంటే కాదు అనేది, ఇది రాయిటర్స్ కథనం. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేస్తే వచ్చిన సమస్య. మనము నిషేధిత కమిటీ అంటే మనకి మీనింగ్ వస్తుంది, అదేదో అన్లాఫుల్ సంఘము, అది దాన్ని నిషేధించారు అనే భావన ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ ఇండియన్ పర్స్పెక్టివ్, దట్ ఈస్ ద రాయిటర్స్ పర్స్పెక్టివ్, ఫారిన్ పర్స్పెక్టివ్, బ్రిటిష్ వెస్టర్న్ పర్స్పెక్టివ్. ఈ వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీస్, అమెరికాకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్, బ్రిటన్కి చెందిన రాయిటర్స్, ఫ్రాన్స్కి చెందిన ఏజెన్సీ ఫ్రాన్సీ ప్రెస్సీ, వీళ్ళు ఒక న్యూస్ కొలోనియలిజం నడుపుతారు. అంటే అంతర్జాతీయ సమాచార సామ్రాజ్యవాదం. ఇది అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే ప్రపంచాన్ని, ఇప్పుడు ఆఫ్రికా, ఇలా గతంలో ఫ్రాన్స్ కాలనీస్ గా ఉన్నటువంటి ప్రాంతాల వార్తలు ప్రధానంగా ఏజెన్సీ ఫ్రాన్సీ ప్రెస్ ఇస్తుంది. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలలో డామినేట్, అంటే అందరూ అంతటా ఆపరేట్ చేస్తారు. ఏఎఫ్పి కరెస్పాండెంట్ ఇండియాలో ఉంటారు, రాయిటర్స్ కరెస్పాండెంట్ ఉంటారు. కానీ వాళ్ళ స్పియర్ ఆఫ్ డామినేషన్, అమెరికా డామినేషన్ ఉన్న చోట ఏపీ ఉంటుంది. బ్రిటిష్ కొలోనియల్ డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో రాయిటర్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెంచ్ కొలోనియల్ డామినేషన్ ఉన్న చోట మీకు ఏజెన్సీ ఫ్రాన్సీ ప్రెస్సీ ఉంటుంది. అలాగే రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్, చైనీస్ న్యూస్ ఏజెన్సీ సిన్వా, ఇలా మెయిన్గా మీకు ప్రపంచంలో ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్స్ ఎవరి చేతులు ఉంటుందో న్యూస్ కూడా ఫ్లో కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల మనం ఈ ఫారిన్ న్యూస్ ఏజెన్సీస్, ఎందుకంటే నేను స్టూడెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ 30 years ఎబో టీచ్ చేశాను. నాకు మాస్టర్ స్టూడెంట్స్కు ఐ వాజ్ టీచింగ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్. సో ఇంటర్నేషనల్ న్యూస్ ఫ్లోస్, నియో కలోనియలిజం ఆఫ్ న్యూస్ ఏంటి, ట్రాన్స్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ యొక్క వ్యవహారం ఏంటి, న్యూ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్డర్, న్యూ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఆర్డరు, ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇంపీరియలిజం యొక్క లక్షణాలు ఏంటి అని దాదాపు 1988 నుంచి 2023 వరకు క్లాసులు చెప్పాను. 35 years. అందువల్ల ఇది చెప్పాలి చెప్తున్నాను. నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటున్నారు. నిషేధిత కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం అన్యాయంగా నిషేధించినా రాయాలి. సో అది మన పర్స్పెక్టివ్. న్యూస్ను ఒక్కొక్కరు ఒక్క పర్స్పెక్టివ్. కాశ్మీర్ గురించి మీకు ఏపీ రాయిటర్స్ కాపీ వస్తే ఏమంటుంది, అది డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఉంటుంది. భారత్ పాక్ల మధ్య వివాదాస్పద ప్రాంతము అని మనం రాసుకుంటాం. అట్లా మన భారతదేశంలో భాగమనే రాసుకుంటాం. మనం పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, వాళ్ళు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటారు. ఆజాదీ కాశ్మీర్ అని మనం అనడం కాదు, వాళ్ళు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ యాక్చువల్ లాంగ్వేజ్. మనమేమో పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, ఎందుకంటే మన దృష్టిలో అది అక్యుపేషన్. అందువల్ల న్యూస్ లో ప్రాపర్ పర్స్పెక్టివ్ కూడా ఉండాలి. మీరు తెలుగు పేపర్లో వచ్చింది చదివారు, మీ తప్పు కాదు. కానీ అందులో ఉండే రాంగ్ ఏంటి అనేది మన అర్థం కావాలి. సో అందువల్ల అసలు విషయానికి వస్తే, ఇక పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో చాలా కాలంగా వాళ్ళు పోరాడుతున్నారు. కాశ్మీరీ ప్రజల మానవ హక్కుల కొరకు, పౌర హక్కుల కొరకు పోరాడుతున్నారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఏదో జరిగిపోతుందని పనికిమాల కథలు చెప్పే పాకిస్తాన్ తమ దేశం అన్యాయంగా ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతంలో ప్రజల హక్కుల్ని రోజు కాలరాస్తుంది. ఎంత దుర్మార్గంగా కాలరాస్తుంది అంటే, ఇవాళ జరిగిన కాల్పుల్లో 11 మంది చనిపోయారంటే చూడండి. వాళ్ళ ప్రజల తరఫున పోరాడుతున్న పౌర సంస్థల సంఘటన ఇది. ఇట్స్ ఎన్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే ప్రజా సంఘాల ఐక్య కమిటీ. అది దాన్ని కూడా నిషేధించారు, ఎందుకంటే వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ఏం పోరాడుతున్నారు? ఇప్పుడు ఈ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 45 seats ఉన్నాయి. ఈ 45 seatsలో 12 seatsను రెఫ్యూజీస్, కాశ్మీర్ రెఫ్యూజీస్ అని చెప్పి వారికి రిజర్వ్ చేయాలి. వాళ్ళు ఎవరు? వాళ్ళు కాశ్మీర్లో ఉండరు, ఇతర పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీలకు రిజర్వ్ చేశారు.
ఎంత అన్యాయమో చూడండి. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కాశ్మీర్లో లేని వాళ్ళకు సీట్లు కేటాయిస్తే ఎట్లా? అది అంగీకరిస్తారన్నా? సో ఎందుకు అలా చేస్తున్నారంటే పాకిస్తాన్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉనికి లేదు. అందువల్ల ఈ బయట ప్రాంతాల్లో నివసిస్తున్న కాశ్మీరీలను ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించి ఒక రకంగా పీఓకోను తన వలస ప్రాంతంగా వాడుకోవాలన్నది మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ ఆలోచన. సో వాళ్ళ దృక్పథం చూడండి, పైకి చెప్పేదేమో కాశ్మీర్ మాది, కాశ్మీర్ మా న్యాయం అని మాట్లాడతారు. కాశ్మీర్ను వాళ్ళు ఎలా చూస్తున్నారు, మనం ఎలా చూస్తున్నాం కాశ్మీర్ను? కాశ్మీర్ను ఇస్ ఎ ప్రౌడ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాగా చూస్తున్నాం. భారతదేశంలో గర్వించదగిన ఒక ప్రాంతంగా, భారతదేశంలో అంతర్భాగమైన గర్వించదగ్గ ప్రాంతంగా, నా విశాల భారతదేశంలో భాగంగా మనం చూస్తాం. వాడేమో తాము దుర్మార్గంగా భారత్ నుంచి ఆక్రమించిన భూభాగాన్ని తమ వలసగా చూసుకుంటున్నారు. అది అక్కడున్న ప్రజలు తిరగబడుతున్నారు. ఇంత అన్యాయం. మా ప్రజాప్రతినిధులు మా ప్రాంతంలో నివసించే వాళ్ళు ఉండాలి తప్ప ఎక్కడో నివసిస్తున్న వారిని తీసుకొచ్చి చిక్కల ప్రజాప్రతినిధులుగా పెట్టడం ఏంటంటే వాళ్ళు పోరాడుతున్నారు. దానికి తోడు పెద్ద ఎత్తున ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది. అసలు మనుషుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. సో వీటికి వ్యతిరేకంగా, ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో దీనిపైన ఒక సీరియస్ ఎకనామిక్ ఇష్యూస్. అది పాకిస్తాన్ ఎకానమీ గందరగోళంగా ఉంది. వాటిపైన పోరాడుతున్న ప్రజలతో చర్చించి ఒప్పించి ప్రజలకు అవసరమైన వెసులుబాటు కల్పించాల్సింది పోయి అప్రజాస్వామికంగా నిరంకుశంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నిరసనకారుల పైన పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇదంతా దాచుకోవడానికి అవసరమైతే దీని వెనకాల ఇండియా ఉందని ఒక పనికిమాలిన ఆరోపణ చేసి బతుకుతుంది. పాకిస్తాన్కి ఇప్పటికైనా అర్థం కావాల్సింది ఒక భస్మాసుర హస్తం. అది తాము సృష్టించినటువంటి ఒక ఊబిలో తామే కూరుకుపోతుంది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అతిపెద్ద నియర్లీ 50% పాకిస్తాన్ భూభాగం బెలూచిస్తాన్. అలా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దేశాన్ని స్వాతంత్రం ప్రకటించుకోవడం ఒకటేగా, ప్రాక్టికల్ గా స్వాతంత్రం. రియాలిటిస్టిక్ గా వాళ్ళు ఎప్పుడో స్వాతంత్రం అని చెప్పేశారు. ఫిజికల్ గా స్వాతంత్రం ప్రకటించి ఒకటే మిగిలిపోయింది. వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ కి అండగా చైనా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ కి అండగా రేపు అమెరికా వస్తే అమెరికా వాళ్ళని కూడా అటాక్ చేస్తారు, రెడీగా ఉంటాం. సో బెలూచిస్తాన్ తిరగబడుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో తాలిబాన్లతో ఘర్షణ నడుస్తోంది. సింధ్ అండ్ పంజాబ్ల మధ్య వాటర్ డిస్ప్యూట్ పతాక స్థాయికి చేరింది. పంజాబీ డామినేటెడ్ ఆర్మీ, పంజాబీ డామినేటెడ్ పొలిటికల్ లీడర్షిప్ తమకు అన్యాయం చేస్తోందని సింధు ప్రజలు తిరగబడుతున్నారు. మీకు ప్రత్యేక సింధీ ప్రజలకు ఒక ప్రత్యేక దేశమే కావాలి అని సింధుస్థాన్ అనేటువంటి పోరాటం నడుస్తోంది. బెలూచిస్తాన్ సింధుస్థాన్ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఇండియా సహకారాన్ని కూడా కోరుతున్నారు. మీరు సహకరించండి, మాకు ఈ దుర్మార్గమైన పాకిస్తాన్ ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వం పైన పోరాడదామంటున్నారు. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో తిరుగుబాటు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఇవాళ సమాజమే ముక్క చెక్కలై అసలు ఆ దేశ ఉనికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కేవలం మిలిటరీ స్టేట్ కనుక ప్రజలను అలా తొక్కిపెట్టి ఉంచగలుగుతున్నారు. పోనీ పొలిటికల్ సిస్టమ్ అన్న బాగుందా అంటే ప్రధాన రాజకీయ పార్టీ అయిన టెహ్రీక్ ఇన్సాఫ్ పాకిస్తాన్ నిషేధించి ఆ పార్టీ నాయకుడిని ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తే ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ 100 మంది పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలకు నిజంగా మెజారిటీ లేదు. వాళ్ళు అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా పాలిస్తున్నారు. సో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ కంప్లీట్ గా పాకిస్తాన్ పొలిటికల్ సిస్టాన్ని కబ్జా చేసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఇక ఆ దేశం మనకు నీతులు చెప్పడం మానేసి ముందు తమ దేశాన్ని చక్కబెట్టుకోవాలి. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కావాల్సిందే.